హలో అండి. ఈవీఎస్లో మనం 10 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మనం 11th లెసన్లో ఉన్న భద్రత చర్యల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. కొంచెం నేను టీత్కి క్లిప్ వేయించుకున్నానండి. కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, అందుకనే నా వాయిస్ కొంచెం ఇలాగా ఉంది. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. ప్రమాదాలు జరగకుండా మనం తీసుకునే చర్యలనే భద్రతా చర్యలని అంటారు. భద్రత ఎప్పుడు అవసరం. ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఆగాలి, పచ్చ లైట్ వెలిగినప్పుడు వెళ్ళాలి, ఆరెంజ్ లైట్ వెలిగినప్పుడు వెళ్ళడానికి రెడీగా ఉండాలి. నెక్స్ట్, తమిళనాడులో ఒక పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంట్లో చాలామంది పిల్లలకు గాయాలైనాయి, కొంతమంది పిల్లలు మరణించారు. సో ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చారు కాబట్టి ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగింది అంటే తమిళనాడులో జరిగింది. జీబ్రా క్రాసింగ్ గీతలు ఉన్న చోటనే రోడ్లు దాటాలి. పెట్రోల్ డీజిల్ బంకుల సమీపంలో, గడ్డి మైదానాలలో, అడవులలో ఆర్పని సిగరెట్, అగ్గిపుల్లలు వేయడం లాంటి వాటి వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. అగ్ని ప్రమాద సమయంలో లిఫ్ట్ వాడరాదు. అగ్ని ప్రమాద సమయంలో ఫైర్ ఇంజన్ ద్వారా ప్రమాదాలని అదుపులోకి తెస్తారు. రోడ్లపైన మ్యాన్ హోల్స్ తెరిచి ఉండడం వల్ల చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు వాటిలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. మ్యాన్ హోల్స్ తెరిచి కనిపించినట్లయితే వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకు తెలియచేయాలి. చాలామంది గుంపులుగా గుమికూడే ప్రాంతాలలో భద్రతా చర్యలు అవసరం. జాతరలు, పుష్కరాలు, సభలు, సమావేశాలు అన్నప్పుడు భద్రతా చర్యలు అనేవి అవసరం. జాతరలలో చేపట్టే భద్రతా చర్యలు: సురక్షిత మంచినీరు, పార్కింగ్ స్థలం, శుభ్రమైన ఆహార పదార్థాలు, ఆరోగ్య శిబిరం, టాయిలెట్స్, ఫైర్ ఇంజన్లు, పోలీస్ సహాయక కేంద్రం, తొక్కిసలాట లేకుండా ఏర్పాట్లు, బారికేడ్లు, నీటి మడుగు గుండం దగ్గర మునగకుండా ఏర్పాటు మొదలైన భద్రతా సంబంధిత ప్రకటనలు చేయడం. ఇవన్నీ కూడా భద్రతా చర్యలు జాతరలో చేయాల్సినటువంటివి. నీటి ప్రమాదాలు: పుష్కరాలకు, విహారయాత్రలకు, సముద్రము, నదుల వద్ద వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఉన్న సూచనలను జాగ్రత్తగా పాటించాలి. భూకంపం: భూమి తీవ్రంగా కుదుపులతో లోనైతే భూకంపం వచ్చింది అంటారు. భూమి యొక్క కంపనాలను అనగా కుదుపులను రెక్టర్ స్కేలుపై గుర్తిస్తారు. దీని తీవ్రత 6 నుంచి 7 పాయింట్లు దాటితే ప్రమాదాలు సంభవిస్తాయి. మన దేశంలో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో 1993లో తీవ్రమైన భూకంపం వచ్చింది. గుజరాత్లోని కచ్ ప్రాంతంలో అనగా భుజ్లో 2001 అతిపెద్ద భూకంపం వచ్చింది. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భూకంపం వచ్చినప్పుడు చేయవలసినవి: ఇంటిలో ఉంటే అటు ఇటుగా ఎక్కువగా నడవకుండా తొందరగా కదలని వాటి టేబుల్ కింద తలపై చేతులు పెట్టుకొని కూర్చోవాలి. కిటికీలు, తలుపులు, అద్దాలు, గాజు సామాగ్రి వంటి పగిలే వస్తువులకు దూరంగా ఉండాలి. బహుళ అంతస్తుల భవనాలలో ఉండేవారు లిఫ్ట్ ఉపయోగించరాదు. బయట ఉంటే భవనాలు, బ్రిడ్జులు, చెట్ల వంటి వాటికి దూరంగా వెళ్ళాలి. బస్సు లేదా కారులో ప్రయాణం చేస్తూ ఉంటే పైన చెప్పిన వాటికి దూరంగా నెమ్మదిగా వాహనాలను నడపాలి. ఎవరికైనా గాయాలు అయి ఉంటే వెంటనే వారికి సహాయం చేయడానికి ప్రయత్నించాలి. మీ పరిసరాలలో చెట్లు, భవనాలు, స్తంభాలు వంటివి కూలే అవకాశం ఉందో లేదో జాగ్రత్తగా గమనించిన తర్వాతనే వాటి సమీపంలోకి వెళ్ళాలి. విద్యుత్ సరఫరా ఆపివేయాలి. వరదలు సంభవించినప్పుడు తాగడానికి కూడా మంచినీరు దొరకవు, తినడానికి తిండి ఉండదు. చిన్నపిల్లలు, ముసివాళ్ళు, పశువులు నీటిలో మునిగిపోవడం, ప్రమాదానికి గురి కావడం జరుగుతుంది. కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాపిస్తాయి. కట్టుకోవడానికి కూడా బట్టలు ఉండవు, తలదాచుకోవడానికి కూడా స్థలం దొరకదు. 1977 దివిసీమ ఉప్పెన, 2009లో కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాలలో తీవ్రమైన వరదలు వచ్చాయి. అపార నష్టాలు సంభవించాయి. మనకి సోషల్లో 6th క్లాస్లో ఏమని వచ్చింది? 1977 ఇచ్చారు, 2009 అండ్ 2006 కూడా ఇచ్చారు. ఓకేనా. తీవ్రమైన వరదలు సంభవించాయి.
వరద సమయంలో ఏం చేయాలి? రేడియో, టీవీలలో ప్రభుత్వం చేసే వరద హెచ్చరికల సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి. వరదలో నడవాల్సి వస్తే పొడవాటి కర్ర సహాయంతో దారి చూసుకుంటూ నడవాలి. విద్యుత్ సరఫరాను నిలిపివేయాలి. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసే శిబిరాలకు వెళ్ళాలి. ముఖ్యమైన వస్తువులు, కట్టుబట్టలు, కప్పుకోవడానికి అవసరమైన వాటిని వెంట తీసుకొని వెళ్ళాలి. ఇంట్లోని సామాగ్రిని అటకలపైన లేదా ఎత్తైన స్థలంలో తడవని ప్రాంతంలో ఉంచాలి. తాగునీరు, తినే ఆహారంపై శ్రద్ధ వహించాలి. క్లోరినేషన్ చేసిన నీరునే తాగాలి. ప్రభుత్వం చేసే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయరాదు. ప్రథమ చికిత్స. కొన్ని సందర్భాలలో అనుకోకుండా ప్రమాదాలు జరగవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ప్రథమ చికిత్స చేయాలి. వైద్యుని వద్దకు వెళ్ళడానికి ముందే రోగి లేదా బాధితునికి వెంటనే అందించే చికిత్సను ప్రథమ చికిత్స అని అంటారు. రోగి లేదా బాధితులకు వెంటనే సరైన చికిత్స చేయడంతో పాటు భయాన్ని పోగొట్టడం, ధైర్యాన్ని కల్పించడం కూడా ప్రథమ చికిత్సలో భాగమే. మీకు తెలుసా? 104 వాహనంలో వైద్య సిబ్బంది ప్రతిరోజు ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన మందులు ఉచితంగా ఇస్తారు. ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. వాహనంలో డాక్టరు, ఇతర సిబ్బంది ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు చెబుతారు. 104 నెంబర్కు ఫోన్ చేస్తే ఉచితంగా ఆరోగ్య సలహాలు ఇస్తారు. అంతేకాదు ఏ సమయంలోనైనా సహకరిస్తారు. 104కి కాల్ చేస్తే ఆరోగ్య సలహాలు ఇస్తారు. అండ్ ప్రతి గ్రామానికి 104 వాళ్ళు వచ్చి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వాటికి కావాల్సిన మందులను ఇస్తారు. అదే 108 అయితే అంబులెన్స్ ప్రమాదం జరిగినప్పుడు వెంటనే వచ్చి తీసుకొని పోయేది. ప్రథమ చికిత్స పెట్ట. ప్రథమ చికిత్స చేయవలసి వచ్చినప్పుడు మనం చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. వీలైతే చేతులకు గ్లౌజ్ వేసుకొని గాయాన్ని శుభ్రపరిచే ప్రయత్నం చేయాలి. డెటాల్ లాంటి యాంటీసెప్టిక్ లోషన్ నేరుగా వాడకూడదు. యాంటీసెప్టిక్ లోషన్ను కొన్ని చుక్కల నీళ్ళలో కలిపి దానిలో దూది ముంచి గాయాలను శుభ్రం చేయాలి. తర్వాత ఆ గాయం పైన ఆయింట్మెంట్ను రాసి గాజు గుడ్డతో కట్టాలి. కట్టు జారిపోకుండా పైన ప్లాస్టర్లతో అంటించాలి. కమిలిన గాయాలు, వత్తుడు గాయాల విషయంలో ఆ ప్రాంతంపై ఏదైనా పాలిథిన్ కవర్లో చుట్టి ఉంచిన ఐస్తో కాపడం పెట్టే ప్రయత్నం చేయాలి. మంచుగడ్డను నేరుగా గాయం మీద పెట్టకూడదు. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాణరక్షణ సూత్రాలు. ప్రథమ చికిత్సకు సంబంధించిన 3 ప్రాణరక్షణ సూచనలు పాటించాలి. మొదటి ప్రాణరక్షక సూత్రాలు. రోగిని వెల్లకిలా పడుకోబెట్టాలి. బట్టలు వదులు చేసి గాలి పీల్చే మార్గంలో అడ్డంకులుంటే తొలగించాలి. పరిస్థితిని బట్టి తలను పక్కకు వంచాలి. రెండవ ప్రాణరక్షణ సూత్రం. ఊపిరి ఆడుతుందా లేదా పరిశీలించండి. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నప్పుడు విషం, యాసిడ్ వంటి వాంతులు సందర్భంలో మినహా మిగిలిన సందర్భాల్లో నోటితో కృత్రిమ శ్వాస అందించాలి. మూడవ ప్రాణరక్షణ సూత్రం. గుండె కొట్టుకోవడాన్ని పరిశీలించాలి. స్పందన లేకపోతే ఎదురు రొమ్ముపై అరచేతులు ఒకదానిపై ఒకటి ఉంచి అణిగేటట్లు నొక్కాలి. ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అని అంటారు. ఎందుకంటే మొదటి గంటలో సరైన చికిత్స అందించడం ద్వారా ఎక్కువ సందర్భాలలో ప్రాణాపాయం నుండి తప్పించవచ్చు. నెక్స్ట్, మీకు తెలుసా? వేగంగా 1/2 అడుగు లోతులో వచ్చే వరద కూడా మనిషిని పడవేయగలదు. 1 అడుగు లోతు వరద వల్ల కారు వంటి వాహనాలు పడిపోగలవు. 2 అడుగుల లోతులో వేగంగా వచ్చే వరద కార్ల వంటి వాహనాలను మోసుకెళ్ళగలదు. 1/2 అడుగులో మనిషి పడిపోగలడు. 1 అడుగులో కార్లు వంటి వాహనాలు పడిపోగలవు. 2 అడుగుల్లో కార్ల వంటి వాహనాలు మోసుకెళ్ళగలదు. బెనికిన గాయాలైతే ఏం చేయాలి? బెనికిన గాయంపై ఆయింట్మెంట్తో గట్టిగా రుద్దకూడదు. ఆ ప్రాంతానికి కాస్త విశ్రాంతిని ఇవ్వాలి. తర్వాత ఐస్ని ఆ ప్రాంతంపై డైరెక్ట్గా కాకుండా ఏదైనా దళసరి గుడ్డలో కానీ పాలిథిన్ కవర్లో కానీ ఉంచి కాపడం పెట్టాలి. మెడికల్ షాపులో దొరికే క్రేప్ బ్యాండేజ్తో కట్టాలి. పడుకునేప్పుడు మాత్రం విప్పాలి. గాయమైన ప్రాంతాన్ని ఎత్తుగా పెట్టాలి. కాలిన గాయాలకు ఏం చేయాలి? మొట్టమొదట కాలిన ప్రాంతాన్ని ధారగా వచ్చే చల్లని నీటి కింద లేదా చల్లని నీటిలో 15 నుంచి 20 నిమిషాలు పెట్టాలి. ఆ తదుపరి అరచేతి మందంలో
నొప్పు గాయం అయితేనే ఆ గాయంపై ఆయింట్మెంట్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కాలిన బొబ్బల్ని చిదపరాదు, కాలిన గాయాన్ని బ్యాండేజ్ గుడ్డతో కట్టరాదు, రుద్దరాదు, ఐస్ పెట్టరాదు. మనకు మంటలు అంటుకున్నప్పుడు పరిగెత్తకూడదు. గాలికి మంటలు ఎక్కువై ప్రమాదం జరగవచ్చు. అప్పుడు ఎస్డిఆర్ నియమం పాటించాలి. స్టాప్ ఆగడం, డ్రాప్ అంటే కింద పడిపోవడం, రోల్ అంటే అటు ఇటు తిరగడం. ఎస్డిఆర్. పాయిజన్స్, విష పదార్థాలు తీసుకుంటే ఏం చేయాలి? పాయిజన్ తీసుకున్న వ్యక్తికి సాధ్యమైనంత వరకు ఆ విష తీవ్రత తగ్గించడానికి ఎక్కువగా నీటిని ఇస్తూ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తిని వాంతి చేయించకూడదు, స్పృహ తప్పి పోనివ్వకూడదు. ఒకవేళ స్పృహ తప్పిపోతే ఏం చేయాలి? స్పృహ తప్పిపోయిన వ్యక్తిని ప్రక్కన తిప్పి పడుకోబెట్టి గడ్డాన్ని ఎత్తిపెట్టి ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి. వెల్లికిలా పడుకోబెట్టి తీసుకెళ్ళకూడదు. అలా తీసుకెళ్లడం వల్ల నాలుక గొంతుకి అడ్డుపడి శ్వాస ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. గుండెపోటు వస్తే ఏం చేయాలి? గుండెపోటు అంటే ఛాతీలో నొప్పి అని అనుకుంటారు. ఏ వ్యక్తికైనా ఛాతీ ప్రాంతంలో తీవ్రంగా పొడిచినట్లుగా ఉండి నొప్పి ఉండడంతో పాటు శరీరంలో ఇంకెక్కడైనా నొప్పిగా ఉంటే తప్పనిసరిగా గుండెపోటు అని చెప్పవచ్చు. ధారాపాతంగా చెమటలు కారడం, కడుపులో వికారంగా ఉండి ఛాతీ నొప్పి కూడా వస్తే గుండెపోటుగా అనుకోవచ్చు. ఆ సమయంలో మన దగ్గర ఏ మందులు లేకుంటే ఆ వ్యక్తిని బాగా దగ్గమని చెప్తూ కూర్చోబెట్టే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. పడుకోబెట్టకూడదు, నడిపించకూడదు, నిల్చోబెట్టకూడదు. ఓకేనా? ఎముకలు విరిగితే ఏం చేయాలి? ఏ ఎముక విరిగినా ఆ ప్రాంతాన్ని కదలనివ్వకూడదు, చూస్తూ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఇక్కడ గుండెపోటు వచ్చిన వ్యక్తిని దగ్గమని చెప్తూ కూర్చోబెట్టి మాత్రమే తీసుకెళ్ళాలి. అతన్ని నడిపించొద్దు, పడుకోబెట్టకూడదు, నిల్చో కూడా పెట్టకూడదు. ఓకేనా? గొంతుల్లో ఏదైనా అడ్డుపడితే ఏం చేయాలి? గొంతుల్లో ఏదైనా అడ్డుపడితే ఆ వస్తువును చేతితో లాగి తీసే ప్రయత్నం చేయకూడదు. ఆ వ్యక్తిని ముందరికి వంగమని చెప్పి వీపుపై 4-5 సార్లు చరచాలి. చరిచినప్పుడు దగ్గమని చెప్పాలి. ఒకవేళ ఆ విధంగా బయటకు రాకుంటే కడుపుపై ఒత్తిడి కలిగిస్తూ దగ్గమని చెప్తే ఆ వస్తువు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. రక్తస్రావాన్ని ఆపడం ఎలా? ఎక్కడ చిన్నపాటి రక్తస్రావం అయినా ఆ ప్రాంతాన్ని గట్టిగా అదిమిపెట్టి గుండె కంటే ఎత్తుగా పెట్టాలి. అధిక రక్తస్రావం కూడా అలానే చేసినా రక్తస్రావం అంతగా ఆగే అవకాశం ఉండదు. కనుక ఆ వ్యక్తిని మొట్టమొదట అంటే గంట గోల్డెన్ అవర్లోనే ఆసుపత్రికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయాలి. ముక్కులోంచి రక్తస్రావం వస్తే ఎలా? ముక్కులోంచి రక్తస్రావం వస్తే ఎప్పుడు తలని వెనక్కి పెట్టకూడదు. తలని ముందుకు వంచి ముందు ఉన్న మెత్తటి భాగాన్ని 10 నిమిషాల దాకా ఒత్తి పెట్టాలి. దూది లాంటి వాటిని ఆపే ప్రయత్నం చేయకూడదు. బీపీ ఉన్న వాళ్ళకి ఆపే ప్రయత్నం చేయకూడదు. వాళ్ళకి 5-10 చుక్కలు వచ్చి ఆగిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు ఈ బీపీ సేఫ్టీ వాల్యూ లాగా పనిచేస్తుంది అన్నమాట. కరెంట్ షాక్ కొడితే ఏం చేయాలి? ఇంట్లో కరెంట్ షాక్ సంభవిస్తే మొదలు స్విచ్ ఆఫ్ చేయాలి, ప్లగ్ను తీసేయాలి. అలా లాగిన తర్వాత ఆ వ్యక్తికి దగ్గరకు వెళ్ళి ఆ వ్యక్తి గడ్డాన్ని పైకెత్తాలి. అలా ఎత్తడం వల్ల శ్వాస ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అలా కాని పక్షంలో నోటి ద్వారా కృత్రిమ శ్వాసను ఇవ్వాలి. ఒక్కోసారి కరెంట్ షాక్ ఎక్కువగా కొట్టడం వల్ల ఆ వ్యక్తికి గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. దాన్నే కార్డియాక్ అరెస్ట్ అని అంటారు. ఆ వ్యక్తికి కృత్రిమ శ్వాస ఇవ్వడమే కాకుండా ఆగిపోయిన గుండెను తిరిగి కొట్టుకునేలా ప్రయత్నం చేయాలి. మీకు తెలుసా, ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి సూచనల ప్రకారం పాము లేదా తేలు కుట్టినప్పుడు తాడు కట్టడం, ఘాటు పెట్టడం, రక్తం పీల్చడం వంటివి చేయరాదు. తాడు కట్టడం వల్ల రక్తం సరఫరాలో ఇబ్బందులు కలగవచ్చు. శుభ్రపరచని బ్లేడు, చాకు వంటివి ఉపయోగించి ఘాటు పెట్టడం వల్ల ధనుర్వాదం రావచ్చు. రక్తాన్ని నోటితో పీల్చితే విషం వారి శరీరంలోకి చేరే ప్రమాదం ఉంటుంది. ఎవరు సహాయం చేస్తారు? ఏదైనా అగ్ని ప్రమాదం, రోడ్డు ప్రమాదం, కృత్రిమ వైపరీత్యాలు లాంటివి జరిగినప్పుడు మనకు వెంటనే 108 నెంబర్కు ఫోన్ చేయాలి. 108 ఫోన్ చేస్తే వారు అవసరమైతే ఫైర్ ఇంజిన్, అంబులెన్స్, పోలీసులకు సమాచారం అందిస్తారు. 108 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలి. ప్రమాదానికి గురైన వ్యక్తి వివరాలు తెలుసుకొని వారికి సంబంధించిన వారికి తెలియజేయాలి.
మనం చేసే ఈ పని వల్ల ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. ఇదండి ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.